నమస్తే అందరికీ. చాలామంది పుదీనా తెచ్చుకున్న తర్వాత వాటిని వలిచి పెట్టేసుకొని కాడలు పడేస్తూ ఉంటారు కదా. అలా పడేయకండి. ఇలా ఆ కొమ్మలు మొత్తం మట్టిలో నాటు పెడితే మీకు మంచిగా ఎగురేస్తుంది. ముదురు కొమ్మలు అయితే మంచిగా వచ్చేస్తాయండి. ఇది చూడండి ఎంత బాగా వచ్చేసిందో. ఇప్పుడు మళ్ళీ నేను ఇంకోసారి తెచ్చిన కొమ్మల్ని కూడా అలా నీళ్ళల్లో వేసి పెట్టాను. కొంచెం కొంచెం ఎగురు వస్తూ ఉంది. ఇంకొక 4-5 రోజులు అయితే వేర్లు కూడా వస్తాయి. అప్పుడు దీన్ని మళ్ళీ మట్టిలోకి డంప్ చేయొచ్చు. ఇది వాము ఆకు చెట్టు అండి. చిన్న కొమ్మ తెచ్చి నాటితే మంచిగా వచ్చేసింది. నేను ప్రతిరోజు మార్నింగ్ ఈ ఆకులు తింటూ ఉంటాను, అందుకని ఏమీ లేవు కొమ్మకి. సో మళ్ళీ ఇక్కడ ఎగురు వస్తూ ఉంటుంది కట్ చేసిన చోట. అది బాగా పెద్దగా అవుతుంది అనే ఉద్దేశంతో అలా చేస్తాను. లేదంటే కొమ్మలు రావడం తక్కువ అవుతుంది. చాలా చిన్న కుండీ పెట్టాను కదా, కొంచెం డిలే అవుతుంది, అందుకని ఇలా చేస్తూ ఉంటాను. చాలా బాగా వచ్చేసింది. ఇది చిన్న కొమ్మ, జస్ట్ 2 రెమ్మలు నాటానంతే. కొత్తిమీర పుదీనా ఎక్కువ రోజులు ఉండట్లేదు అని బాధపడేటట్లు వాళ్ళకి ఇది ఒక చిన్న చిట్కా. కరివేపాకు ఇలా పచ్చగా ఒక 10 రోజుల పాటు ఉండాలంటే తెచ్చిన వెంటనే ఆ రోజే చేసుకోవాలి. ఇది మళ్ళీ నెక్స్ట్ డే అయితే కలర్ మారిపోతాయి. సో నీట్గా శుభ్రంగా కడిగేసుకొని ఒక మంచి క్లాత్ మీద డ్రై చేసేసుకోండి. ఆరేదాకా ఫ్యాన్ కింద ఒక అరగంట సేపు పడుతుంది. ఆ తర్వాత ఇలా క్లాత్లో చుట్టి పెట్టేసుకుంటే కనుక మీకు ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. ఇది చాలా చిన్న చిట్కానే, అందరికీ తెలిసే ఉంటుంది మోస్ట్లీ. కొత్తిమీర కూడా అంతే, బాగా ఆరిన తర్వాత డ్రై చేసేసుకొని ఇలా కట్ చేసేసి దీని మీద కూడా ఒక క్లాత్ మూసేసి పెట్టాలి. సో మీకు ఒక 10 రోజుల పాటు చెడిపోకుండా ఉంటుందండి, ఏమీ ప్రాబ్లం ఉండదు. ఏ ఆకుకూర అయినా కూడా అంతే, ఒక 10 డేస్ వరకు మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అంటే ఇదే ప్రొసీజరు. ఇవి పచ్చిమిరపకాయలు, వీటిని కూడా అంతే 15 రోజుల వరకు ఏమీ పాడవకుండా స్టోర్ అయి ఉంటాయి. జస్ట్ పైన కింద ఒక క్లాత్ పెట్టేసి మంచిగా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే అప్ టు 15 డేస్ వరకు మీకేం ప్రాబ్లం ఉండదు. క్యారెట్ కానివ్వండి, టమాటాలు కానివ్వండి, ఇంకేమైనా బెండకాయలు అయితే ముదిరిపోతాయి నాకు తెలిసి కొంచెము. సో కాకరకాయలు ఇలాంటివన్నీ మీరు ఒక 15 డేస్ వరకు ఇలా క్లాత్లో చుట్టి పెట్టుకుంటే ఫ్రెష్నెస్ తగ్గకుండా ఉంటుందండి. ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.